హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మసాలా వడ కూర చేసుకున్నాం. గ్యాస్ వెలిగిస్తున్నా, పెనం పెట్టాను. పెనం వేడైంది, ఆయిల్ పోస్తున్నా. మసాలా వడ చేసి పక్కన పెట్టిన వేడిగా ఉంది ఆయిల్. ఆయిల్ వేడెక్కింది. పోపు దినుసులు కొంచెం చిట్టపట్టలాడిందాక అలా వేయించుతాం. పోపు దినుసులు వేగిపోయాయి. ఆనియన్స్ వేస్తుందా. కొంచెం ఎర్రగా ఏగే వేపుతున్నాం. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతుంది. ఆనియన్స్ దోరగా వేగిపోయింది. టమోటాలు వేసేద్దాం. టమాటాలు వేసినాక కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి. కొంచెం వేసుకోవాలి సాల్ట్. అంటే 2 సార్లు వేసాం కదా, మళ్ళీ ఎక్కువైతే తినలేము. కొంచెం సెప్పుడైనా మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు, కానీ సాల్ట్ ఎక్కువ అయితే మళ్ళీ చూడండి. కాసేపు మగ్గనిద్దాం. టమోటా బాగా మగ్గిపోయాయి. దీంట్లో ఇప్పుడు పసుపు కారం వేసుకున్నాం. చిటికెడు పసుపు, 2 స్పూన్లు కారం. కారం మాత్రం మన కారానికి తగినట్టు, మన టేస్ట్కి తగినట్టు వేసుకోండి. కొందరు కారం ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మన టేస్ట్ని బట్టి కారం, ఉప్పు అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలి. అదంతా వేగింది. చింతపండు పులుసు పోసుకున్నాం. మామూలుగా మసాలా ఏదైనా చేసుకోవచ్చు, కానీ మనం చింతపండు పోసి చేసుకుంటున్నాం.
కొంచెం వాటర్ వేసుకున్నాం. కొంచెం ఒక పొంగు రానిచ్చి మనం వడలు వేసుకున్నాం. వడలు వేస్తున్నాను. పుదీనా కొత్తిమీర కూడా వేసేసాను. కొంచెం అటు ఇటు తిప్పి ఒక 5 నిమిషాలు పులుసులో ఉడకనిద్దాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని అట్లా కాసేపు సిమ్లో పెట్టిద్దాం. కూర రెడీ అయిపోయింది. తీసేస్తుందా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం.